పీస్ బైబిల్ అధ్యయన పరిశోధన కేంద్రం వారు ప్రతి ఆదివారము సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు హెచ్సిఎం జూనియర్ కాలేజ్ ప్రేయర్ హాల్ నందు నిర్వహించబడుచున్న బైబిల్ అధ్యయన తరగతులకు ఆహ్వానించుటకు సంతోషిస్తున్నాము. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు 5 అంతర్జాతీయ బైబిల్ కళాశాలల మెటీరియల్స్ తో పురావస్తు శాస్త్ర పరిశోధనలతో వీడియో ప్రొజెక్టర్ సహాయంతో అనుభవజ్ఞులైన బైబిల్ విద్యావేత్తల సహకారంతో బైబిల్ తరగతులు బోధించబడుచున్నవి. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు ఆలస్యం చేయకుండా ఈ రోజు నుండే హాజరై నేర్చుకుని ఇతరులకు నేర్పించి దేవుని రాజ్యాన్ని స్థాపించి ఆత్మీయ ఎదుగుదల పొందండి. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించనక్కర్లేదు. డినామినేషన్ ప్రమేయం లేకుండా ఏ వయస్సు వారైనా విశ్వాసులైనా సేవకులైనా ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. దేవా నా దేవా, దేవా నా దేవా, నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని, నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని. కొండెములాడు పెదవుల నుండి నన్ను విడిపించినావు, నోరు తెరచి నిజము పలుకుట నాకు నేర్పించినావు. కొండెములాడు పెదవుల నుండి నన్ను విడిపించినావు, నోరు తెరచి నిజము పలుకుట నాకు నేర్పించినావు. నీలాంటి వారు ఎవరు లేనే లేరయ్యా, నిన్ను పోలిన రక్షకుడు ఎవరు రానేరారయ్యా. నీలాంటి వారు ఎవరు లేనే లేరయ్యా, నిన్ను పోలిన రక్షకుడు ఎవరు రానేరారయ్యా. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని. దూషణకరమైన మాటల నుండి నన్ను విడిపించినావు, ద్వేషము నిండిన హృదయము నుండి
నన్ను రక్షించినావు. దూషణకరమైన మాటల నుండి నన్ను విడిపించినావు. ద్వేషము నిండిన హృదయము నుండి నన్ను రక్షించినావు. నా తోడు నీడగా నాతో ఉంటే చాలయ్యా, నీతోనే నెమ్మదిగా నడచుట నేర్పించయ్యా. నా తోడు నీడగా నాతో ఉంటే చాలయ్యా, నీతోనే నెమ్మదిగా నడచుట నేర్పించయ్యా. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలోగిలిలో ఆనందించాలని, నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలోగిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది. దేవుని నామం నందు మరొకసారి టెలిబైబిల్ స్కూల్ ద్వారా మీ ముందుకు మరొక అవకాశం ఇచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారి నామంన మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు మహిమ రాజ్యంలో మనందరము జతపని వారంగా ఉండుట కొరకు, మీరు కూడా అనేక మందికి నేర్పించడం కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమం టెలిబైబిల్ స్కూల్ ద్వారా నడిపించడం కొరకు దేవుడు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వేలాది వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, కృపగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో స్తుతించడానికి అబ్రహాం యొక్క జీవితంలో తనకున్నటువంటి గొప్ప ఆధిక్యతను మేము తెలుసుకొని అదే రీతిగా మేము నడవటానికి మా మీద మీ యొక్క ఆత్మను కుమ్మరించి అభిషేకించి కృపకు పాత్రలుగా నడిపించి బలపరచమని, ఎవరైతే వినుచున్నారో గ్రహిస్తున్నారో వారి హృదయంలో తండ్రి గొప్ప ప్రణాళికను సిద్ధం చేసి వారి జీవితంలో గొప్ప అమూల్యమైన వాగ్దానం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మరి ఇంతవరకు కూడా మీరు ఈ టెలిబైబిల్ స్కూల్ ద్వారా అబ్రహాం యొక్క జీవితంలో గత ఆదివారము కొన్ని విషయాలు, వాగ్దానం అంటే ఏంటి, పిలుపు అంటే ఏమిటి, నిబంధన ఏంటని తెలుసుకున్నాం. ఈ యొక్క వారము మరొక అంశంలో అబ్రహాం యొక్క జీవితంలో ముందుకెళ్తున్నాం. ఆయన ప్రయాణం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం పరిశీలన చేసినట్టయితే, అబ్రహాం యొక్క ప్రయాణంలో ఊరు అనే ప్రాంతం నుంచి హారాన్ అనే ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఊరు అనే ప్రాంతంలో తన తండ్రితో బయలుదేరాడు. అంతేకాకుండా తన తమ్ముడైన లోతు భార్య, అలాగనే అబ్రహాం యొక్క భార్య శారా, వీరందరూ కలిసి ప్రయాణం చేసి మరి హారాన్ అనే ప్రాంతానికి రావడం జరిగింది. హారాన్ నుంచి షెకెము అనే ప్రాంతం నుంచి రావడం జరిగింది. షెకెము అనే ప్రాంతం నుంచి మరి షెకెము నుంచి బేతేలుకు, బేతేలు నుంచి ఐగుప్తుకు, మరి ఐగుప్తు నుంచి తిరిగి మళ్ళా వెనక్కి ప్రయాణం చేసి ఐగుప్తు నుంచి నెగబు నుంచి బేతేలు నుంచి అక్కడ నుంచి మరి కనాను నుంచి గెరారు నుంచి బెహెర్షెబా, ఇలా 13 ప్రయాణాలు జరిగినాయి. ఈ 13 ప్రయాణాల్లో ఒక్కొక్క ప్రయాణం ఒక విచిత్రమైన మజిలీగా మనం చూడవచ్చు. తన జీవితంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లో గొడవలు, కొన్ని ప్రాంతాల్లో మరి విడిపోటాలు, కొన్ని ప్రాంతాల్లో ఆశీర్వాదము, కొన్ని ప్రాంతాలలో దేవుని యొక్క నడిపింపు, కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన, కొన్ని ప్రాంతాలలో మరి బలిపీఠము, ఇన్ని కూడా తన జీవితంలో అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో మొట్టమొదటిగా ఈ యొక్క మరి ఊరు అనే ప్రాంతం చూద్దాం. ఇది పర్షియా సింధు ప్రాంతంలో మరి నైలు నదికు, యూఫ్రటీస్ నదికు దగ్గర ఉన్నట్టుగా
12 మైళ్ళ దూరంలో ఇక్కడే ఏదైనా ఉందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఆ ప్రాంతం నుంచి బయలుదేరినట్టుగా గమనించవచ్చు. అంతేకాకుండా ఇది దక్షిణ బాబిలోనియా అనే ప్రాంతానికి కూడా చెంది ఉందని చరిత్రకారులు అనేక విషయాలు కూడా వారు త్రవ్వకాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 1854 సంవత్సరంలో ఈ యొక్క దేశంలో త్రవ్వకాలు జరిగినాయి. క్రీస్తు శకం 1912 నుంచి ఊలి అనే శాస్త్రవేత్త బృందంలో ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిగినాయి. ఈ ప్రాంతంలో వారు ఉన్నటువంటి మరి నగరం, అది వాస్తవంగా ఒక నగరం. అంటే నగరం అనేది దేనికి నగరం అంటే, ఎప్పుడైతే ప్రజలు కట్టడము ఎప్పుడు నిర్మించుకుంటారో దాన్ని నగరం అంటారు. ఎప్పుడైతే బిల్డింగ్స్ నిర్మించుకుంటారో దాన్ని నగరం అంటారు. నగరవాసులు అంటే కొంచెం అభివృద్ధి చెందిన జనాంగం అని. ఇదే మెసొపొటేమియా నాగరికతగా మనం చూస్తున్నాం. ఈ మెసొపొటేమియా నాగరికతే మన భారతదేశానికి మరి సింధు నాగరికత ప్రాంతంలో వచ్చినట్టుగా చరిత్రకారులు దాని ఇండో యూరోపియన్ కల్చర్ అంటారు. అంటే ఇండో యూరోపియన్ కల్చర్ అంటే భారతదేశం యూరోపియన్ ఐగుప్తు ప్రాంతం నుంచి ఈ యొక్క మరి ఆ నాగరికత వచ్చినట్టుగా చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రీస్తు శకము కంటే కూడా క్రీస్తు పూర్వం 1800 సంవత్సరము 1400 సంవత్సరంలోనే ఈ చరిత్ర సంబంధించిన ఆధారాలు ఈ త్రవ్వకాలలో సింధు నాగరిక పరివాహ ప్రాంతాల్లో త్రవ్వినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి, వెలుగులోకి వచ్చినాయి. రెండవది, ఆ ప్రాంతంలో 2 అంతస్తుల బిల్డింగులు ఉండే, పై అంతస్తుల్లో మరి దరిదాపు 20 గదులు ఉండే. 20 గదుల్లో 5 గదులు కేవలము వర్షిప్ కోసం, ఆరాధన కోసం కేటాయించేవారు. అలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. అన్నిటికంటే విగ్రహారాధన సంబంధించిన ప్రాంతం ఇది. ఈ విగ్రహారాధన సంబంధించిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతము చరిత్రలో మరి నిలిచిపోయినట్టుగా మనం గమనించవచ్చు. శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆదికాండం 11:31-32 వచనాలు చూస్తే హారాను ప్రాంతం గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే హారాన్ అనే ప్రాంతము మరి ఆ అబ్రహాం యొక్క తన తండ్రి నుంచి విడిచిపెట్టినటువంటి ప్రాంతం నుంచి రమారామే 600 మైళ్ళు, అంటే దగ్గరగా 900 కిలోమీటర్ల దగ్గరగా ఈ యొక్క ప్రాంతము. అంత దూరం నుంచి వీళ్ళు ప్రయాణం చేసి హారానికి వచ్చినారు. ఈ హారాన్ ప్రాంతంలో చూసినట్టయితే హారాన్ ప్రాంతంలో ఆదికాండం 28వ అధ్యాయంలో 5వ వచనంలో మరి యాకోబు పారిపోయి తన మామయ్యైన లాబాను ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో తను నివసించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా మరి 1951 సంవత్సరంలో నీన్ గల్ అనే ఒక చంద్రుని యొక్క దేవత, ఆ ప్రధాన దేవత మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నట్టుగా త్రవ్వకాలలో మరి గమనించవచ్చు. ఇవన్నీ కూడా మరి ఈ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత షెకెము అనే ప్రాంతమును చూసి చరిత్రలో దీన్ని షుకార్ అనే గ్రామంగా గుర్తించారు. షుకార్ అనే గ్రామం దగ్గర ఏముంది? యాకోబు బావి. యాకోబు బావి దగ్గర ఎవరు వచ్చారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి ఆ ప్రాంతానికి సమరయ స్త్రీలు అక్కడ ఎందుకు ఉన్నారు అంటే, క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో మరి యూదుల్ని చెరబెట్టి అషూరు రాజు తన దేశాన్ని అషూరు దేశాన్ని తీసుకెళ్లాడు. చెరబెట్టినప్పుడు ఆ దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రాంతం ఖాళీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉన్న ప్రాంతంలో తన దేశంలో ఉన్నటువంటి జనాంగాన్ని, అంటే బందీలుగా ఉన్నటువంటి తన దేశంలో అంతకుముందు బందీలు ఉన్నటువంటి వేరే దేశ జనాంగాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు ఇక్కడ కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళే ఈ యొక్క జనాంగంతో వివాహాలు చేసుకున్నారు. అంటే మిశ్రమ వివాహం జరిగింది యూదులకనో వేరే వాళ్ళకి. దానివల్ల వాళ్ళు పుట్టిన సంతానం సమరీయులు. అప్పుడు నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఎలాంటి ప్రాంతంలో వారి వివాహాలను రద్దు చేసి మీరు విడిపోమని చెప్పినప్పుడు వాళ్ళు సపరేట్ ఒక ఊరిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతం నివసిస్తున్నారు. కాబట్టి యూదులకు సమరీయులకు సాంగత్యం ఎందుకు వాడలేదంటే ఈ కారణంతో వాడలేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే, చేసుకున్నప్పుడు బాగానే చేసుకున్నారు, ఇప్పుడేంటి మమ్మల్ని ఇట్లా వదిలేశారు అని నిలదీసినప్పుడు మాకు దేవుని వాక్యం ముఖ్యమని ఆ విధంగా మూర్ఖంగా వాళ్ళు వదిలేసినప్పుడు ఆ విధంగా వారికి వీరికి పూర్తిగా వైరం అని ఏర్పడింది. అప్పుడు యెరూషలేము దేవాలయానికి మందిరం ఉండగా మాకెందుకు ఉండదని చెప్పి ఇలా కొండ మీద, గెరీజమైన కొండ మీద ఇలా దేవాలయం ఏర్పాటు చేసుకొని పంచకాండాలలో కొన్ని కాండాలు అంటే కొన్ని గ్రంథాలు తీసుకొచ్చి ఆ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు కూడా పురావస్తు శాస్త్రవేత్తలకి ఆ ప్రాంతంలో ఎంతో పురాతనమైన గ్రంథాలను కూడా ఎక్కడ దొరికినాయి అంటే ఈ గెరీజమైన కొండ మీదనే ఈ యొక్క సుకారణి ప్రాంతం దగ్గరే దొరికినాయి. రెండవది ఈ బావి. ఏం బావి ఇది? యాకోబు బావి. యాకోబు కంటే ముందు ఎవరు కట్టారు? ఇస్సాకు కట్టాడు. అంటే అర్థమైంది, ఇస్సాకు బావిని పూర్తి చేశారు ఫిలిస్తీన్లు. పూడ్చిన బావిలు మళ్ళీ ఏం చేసి తవ్వారు. అంటే అర్థమైందంటే బావి దేనికి సూచన? రక్షణ. ఎందుకంటే బావిలు ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నీళ్లు దేనికి? వాక్యానికి. వాక్యం అంటే ఏమవుతుంది? ఊరాలి, అంటే ఓటగా మారాలి. అంటే బావిని తవ్వేకుంది నీ హృదయంలో ఏమవ్వాలంటే రక్షణ అనే ఓట నిరంతరం ప్రవహించాలి. అందుకనే యేసు ప్రభు ఒకడు ఏమన్నాడంటే, నీళ్ళు అన్నాడు. నీళ్ళు అంటే అర్థం ఏంటంటే వాక్యం, అంటే దేవుని యొక్క ప్రవాహం, దేవుని ప్రవాహం మహిమ నుంచి ఓరాలి. అందుకనే మనం ఏం చేయాలంటే వాక్యం చేత మన బావుల్ని తవ్వుకోవాలి, రక్షణలో నిరంతరం నిలబడాలి. ఇది సూచన అనమాట.
ఇలాంటి రక్షణ కలంటి బావిగా ఉన్నటువంటి ప్రాంతము సుకార్ అనే ప్రాంతము. అంతేకాకుండా ఈ ప్రాంతాన్ని చూసినట్టయితే మరి షెకెం అనేగా ఉంటుంది. షెకెం అనే ప్రాంతంలో మరి ఇక్కడ మోషే కాలంలో ఈ గెరిజం అనే కొండ మీద ఒక దేవుని వచనాన్ని ప్రకటించాడు. అంటే ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప ఆధిక్యత ఉన్నటువంటి ప్రాంతాలు. అంతేకాకుండా ఈరోజు మరి ఈ ప్రాంతంలో టూరిజం, పాలస్తీనా ప్రాంతంలో, కనాన్ ప్రాంతంలో హైయెస్ట్ టూరిజం ప్లేస్ ఏంటంటే ఇదే. ఎంతో చక్కగా లోయలతో ఎత్తైన ప్రదేశంలో చూడ చక్కగా ఉంటుంది. అలాంటి ప్రాంతం ప్రజెంట్ ఈ ప్రాంతంలో మరి దేవుని సన్నిధిలో అనేక మంది మరి జీవితాలు మలుపు తిరిగిన ప్రాంతాలు. అంటే అబ్రహాము తన ప్రయాణంలో ఏ ప్రాంతాలకు ఉన్నాడో ఆ ప్రాంతం ఆ అబ్రహాంకి ముడిపడలేదు, ఆ కుటుంబ సభ్యులకందరూ కూడా ముడిపోయినట్టు మనం గమనించాలి. మరొక ప్రాముఖ్య విషయం బేతేలు. అంటే మొదట అబ్రహాము ఊరు నుంచి హారాను నుంచి షెకెము, షెకెము నుంచి బేతేలు. ఈ ప్రాంతం బేతేల్ అనే ప్రాంతం బేత్ ప్లస్ ఏల్. ఏల్ అంటే ఏలి విన్నాం కదా, నా దేవ అంటే దేవుడు. బేత్ అంటే ఇల్లు, అంటే దేవుని యొక్క ఇల్లు. ఈ యొక్క యాకోబు అక్కడ పెనుగులాడాడు. ఇది దేవుని ఇల్లు అనుకుని ఒక రాయిని తీసుకొని బలిపీఠంగా నిర్మించాడు. అది నిజంగా దేవుని మందిరం కట్టాడా? కట్ల, వెళ్ళిపోయాడు. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకుందాకా కట్టలేదు. అంటే మనలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దేవునికి మనం అన్ని కూడా వాగ్దానాలు చేస్తాం, మళ్ళీ దేవుడు గుర్తు చేసుకుందాకా మనకి దేవుడు గుర్తు చేసుకోవాలి మనం చేసిన వాగ్దానం. అప్పుడు దాకా మనం మర్చిపోతాం. అది మన యొక్క లైఫ్, యాకోబు లైఫ్, అందరి లైఫ్. కాబట్టి దేవుడు అన్ని కూడా కనిపెడుతున్నాడు మన మీద. మనమేం కనిపెట్టలేదు, కానీ ఆయన కనిపెట్టి మన నోటితో అయితే అన్నామంటే అది నెరవేర్చిన దాకా మనల్ని పిండి నలగొట్టుకొని చేపించుకుంటాడు. దేవుని యొక్క విధానం అది. అలాగనే సొలొమోను తన యొక్క పరిపాలనలో మరి ఎందుకు అసూయ రగిలిందంటే మరి తండ్రి కంటే కూడా గొప్పగా పరిపాలన చేస్తున్న సొలొమోను అంతకంటే ఘోరంగా పరిపాలన చేసి మరి 1000 మంది భార్యల కోసం వాళ్ళకి నగరాలు కట్టించాలి. కాబట్టి సొలొమోను దేవాలయం కోసం 7 సంవత్సరాలు కట్టిస్తే తన నగరం కోసం 13 సంవత్సరాలు కట్టినట్టుగా రాజుల గ్రంథంలో రాయబడింది. అంటే తన సొంత వాటి కోసమే టైం ఎక్కువగా కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి సొలొమోను మరి పన్నులు వసూలు చేసినప్పుడు ప్రజల మీద భారం కలిగింది. కాబట్టి లోపల అంతర్గతంగా అసూయ స్టార్ట్ అయింది. అసూయ ద్వారా ఏమైందంటే అతను ఒక స్థానాధికారిగా ఉన్నటువంటి యెరోబాము సొలొమోను రాజ్యంలో రాజుగా ఉండాలని కొంత వర్గము అతని వైపు వెళ్ళినప్పుడు అది గమనించి సొలొమోను తెలిసింది. సొలొమోను తెలుసుకున్నాడు కాబట్టి నన్ను ఎక్కడ దింపుతాడని అక్కడి నుంచి ఐగుప్తు పారిపోయి ఫరో యొక్క ఆశ్రయంలో కొంతకాలం ఉన్నాడు. సొలొమోను చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రప్పించుకున్నారు ఆ జనాంగం. అక్కడ దాన్ని ఏం చేసిన ఇశ్రాయేల్ జనాంగానికి రాజధానిగా చేసుకొని ఈ బేతేల్ ప్రాంతంలో ఒక రాజధానిగా కట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ జనాంగం అంతమంది ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆచారం ఏంటి? యెరూషలేమే ఇంపార్టెంట్ వాళ్ళకి. కాబట్టి కొంతమంది ఉండబట్టలేక తన రాజ్యం నుంచి యెరూషలేముకి వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవాలయానికి వెళ్ళి కొంతమంది అక్కడ స్థిరపడుతున్నారు. ఇది గమనించి ఏం చేయాలి దీనికి మార్గం అనుకుని అక్కడ యెరూషలేముకి 2 దారులు ఉన్నాయి, దక్షిణ దారి, ఉత్తర దారి. రెండిట్లో ఒక 2 దూడలు తీసుకొచ్చి పెట్టి విగ్రహాలు పెట్టి ఇదే యెహోవాకి బలిపీఠము అని చెప్పి అది కూడా సొంత ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని సొంత విధానం, ఆరాధన విధానం. అంటే సొంత విధానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ యొక్క మినిస్ట్రీలు పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా రకరకాల మినిస్ట్రీలు ఉన్నాయి. ఈ మినిస్ట్రీలు పక్కన పెట్టి ఈ మినిస్ట్రీలు చూడండి ఒకసారి. ఈ మినిస్ట్రీలోనే రకరకాలుగా సొంత నిర్ణయాలు పెట్టుకొని దేశంలో ఏం చేశారంటే చివరికి విగ్రహారాధనకి కేంద్ర స్థానంగా మార్చాడు. అంటే ఒక అసూయ అనేది ఏమైందంటే దేశాన్నే మార్చేసింది, రాజ్యాన్ని మార్చేసింది, పరిపాలన మార్చేసింది, ఇంక ప్రజలనే మార్చేసింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం బేతేల్ అనే ప్రాంతం. హోషేయ 4:15 ఏకంగా హోషేయ అంటాడంటే బేతేవాన్ అంటాడు. బేతేవాన్ అంటే అర్థం ఏంటి? విగ్రహాల ఇల్లు అంటాడు. అంటే డైరెక్ట్గా ఒక ప్రవక్తే విగ్రహాల ఇల్లు అని ఆ దేశాన్ని మాట్లాడే స్థితి వచ్చింది. ఆమోస్ కూడా అదే పరిస్థితి. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం కలిసినటువంటి ఈ యొక్క జనాంగం 2 ముక్కలుగా మారిపోయింది. అంటే అసూయ స్టార్ట్ అయితే 2 ముక్కలు అవుతాయి. కయ్యూను హేబేలు అసూయతో ఏమంటే ఒకరు హత్య చేసుకున్నారు. అంటే ఆ కయ్యూను ఏం చేశాడు? హేబేలును హత్య చేశాడు. అంటే చూడండి, గమనించండి, 3వసారి కానీ ఎవడైనా రాజకీయ నాయకుడు కానీ మంత్రి అయితే వాడిని మర్డర్ చేస్తారు. ఎన్టీ రామారావు అయినా ఇందిరాగాంధీనైనా ఎవరైనా కానీ. అంటే అర్థమైంది, మనిషి అనేవాడు ఎదగకూడదు. పక్క నీ సంఘం ఎదిగిందంటే పక్క సంఘం ఒకటి నీకు మర్డర్ చేయడం కోసం ప్లాన్ చేస్తాడు. నీ అన్నదమ్ములు ఎవరైనా ఎదిగారంటే అంటే అసూయ అనేది ఏమవుతుందంటే చివరికి హత్య చేయడానికి ప్రారంభంగా మారుతుంది. ఎక్కడి నుంచి ఈ ఎత్తన ఎక్కడుంది? ఆదాము సంతానం నుంచి వచ్చింది. ఎందుకంటే మంచి చెడు ఆ ఫలం తినొద్దు అన్నాడు, తిన్నారు కనుక మంచి చెడు వచ్చింది. అంటే మంచి పక్కన చెడు ఎప్పుడు కూడా
స్నేహం చేస్తుండేది పుట్టిద్ది, కంటారు కూడా, మంచిని చెడుని తల్లిదండ్రులు అంటారు. అయితే ఆ చెడు ఎలా పోయిద్దంటే రూతు జీవితంలో చూడండి, రూతు ఏంటి, అమ్మోనీయులు మోయాబీలు అంటే ఎవరు, లోతు కుమార్తె. లోతు ఏం చేశాడు, లోతు ఏం చేయాలి, కుమార్తెలు ఏం చేస్తారంటే వాళ్ళు విచిత్రమైన కోరిక వచ్చింది, ఆ కోరికతో తండ్రితో మరి శారీరక సంబంధం పెట్టుకున్నారు. చివరికి ఏంటంటే అమ్మోనీయులు మోయాబీలు ఇద్దరు బద్ధశత్రువులు ఎవరికి, ఇశ్రాయేలు జనాంగానికి. అంటే నువ్వు తెలిసి చేసినా తెలియజేసినా కానీ పాపమే. కానీ రూత్ ఎప్పుడైతే తన యొక్క డైవర్షన్ మార్చుకుందో, తన పద్ధతి మార్చుకుందో, నీ యొక్క ఆ దేవుడు నా దేవుడు, నీ జనాంగం నా జనాంగం అని తన అత్త నయోమితో మాట్లాడిందో ఆటోమేటిక్గా దేవుడు ఆమె హృదయంలోకి రావడం జరిగింది. ఆమె చివరికి ఆమె నుంచి యేసుప్రభు రావడం జరిగింది. అంటే దేవునికి ప్రణాళిక ఏంటంటే నీ వైఖరి మార్చుకోవడం. దేవునికి తిరిగినప్పుడు ఎంత ఘోర పాపినైనా ఆ వైఖరి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే అహో నా బిడ్డ నా వైపు వచ్చాడని సంతోషంతో నీ గత జీవితాన్ని వదిలేస్తాడు. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకోవాలి. అంటే ఒక్కొక్క స్థలానికి ఒక ప్రాధాన్యత. హెబ్రోను, ఈ హెబ్రోన్ అనే ప్రాంతము మరి మమ్రే అనే ప్రాంతంలో సింధూర వృక్షం అనే ప్రాంతంలో గుడారం వేసుకున్నట్టుగా బైబిల్ ఉంది అబ్రహాం యొక్క చరిత్రలో, జీవితంలో. ఈ మమ్రే ఎవరు, ఎష్కోల్ ఎవరు, ఎవరో కాదు, కుల పెద్దలు, వాళ్ళు సంఘ పెద్దలు. ఆ సంఘ పెద్దలు 318 మంది ఉంటే వాళ్ళు ప్రధానమైనటువంటి పేర్లు, అంటే వాళ్ళ పేర్లు అక్కడ ఊర్ల పేర్లుగా మారినాయి. నాహార్ అనేది కూడా నాహార్ పేరు మీద నాహార్ పట్టణం వచ్చింది. అలాగనే మీరు గమనించినట్టయితే హాము కుమారులో ఒక అతని పేరు లూదియా. ఆ లూదియా ఎవరంటే కనాని కుమారులు. ఆ లూదియా పోయి లుబియా పోయి లిబియాగా మారింది. అంటే ఇలా దేశాల పేర్లు వచ్చినాయి. కొన్ని పేర్లు అలాగనే వాళ్ళ పేర్ల మీద ఎన్ని వచ్చినాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే ఈ హెబ్రోనులో ఉన్నటువంటి అనుభవం అంటారు, హెబ్రోన్ అనుభవం. హెబ్రోన్ అనుభవం ఏంటంటే ఇక్కడ లోతు, అలాగనే వాళ్ళకున్నటువంటి ఎవరు వాళ్ళు, లోతు యొక్క పశువుల కాపర్లు, అబ్రహాం యొక్క పశువుల కాపర్లు తగాద వచ్చింది. తగాద రాగానే ఏం చేస్తారంటే గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవకి కారణం కనుక్కొని ఆ లోతుతో అబ్రహాం ఏంటంటే నువ్వేం కావాలో కోరుకోమన్నాడు. మనం శ్రేష్టమైన భూమి కావాలన్నాడు. ఆ శ్రేష్టమైన భూమి సొదొమ దగ్గర ఉంది. అంటే సొదొమ దగ్గర చూడంగానే ఆశ కలిగింది. ఆశ కలిగితే పాపం వచ్చింది అనమాట. ఆశతో ఏం చేశాడు, సొదొమ బయట గుడారం వేసుకున్నాడు. చివరికి ఆశతో సొదొమ లోపలికి వచ్చాడు. చివరికి సొదొమ లోపలికి వచ్చినాడు. సొదొమ జనాంగంతో పెళ్లి సంబంధాలు పెట్టుకొని కుమార్తెలను వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అంటే అల్లులను తెచ్చుకున్నాడు. చివరికి అక్కడే నాశనం అయ్యాడు. అర్థమైందా మీకు? అంటే మనం ఏదైతే ఆశగా చూస్తామో ఆ ఆశ ఏమైందంటే చివరికి లోపల నడిపించి నేను కాల్చి నిన్ను నాశనం చేసిన దాకా అక్కడ కూర్చోదు. అలాగనే మనం అందుకు నేత్రాశ, ఆ యొక్క ఆశ అనేది మనకు ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితంలో నాశనం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకనే అవ్వ ఏ విధంగా అయితే ఆశపడిందో ఆటోమేటిక్ పాపం అనేది ప్రవేశించింది. రెండోది ప్రాముఖ్యంగా ఈ యొక్క జీవితంలో చూసినట్టయితే ఆ పశువుల కాపరులకి గొడవ రాగానే మరి తమ్ముడు అన్నకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమ్ముడే ముందు ఎంటర్టైన్మెంట్ అయ్యాడు. అంటే అర్థమే, తమ్ముడే ప్రాధాన్యత తీసుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇలాంటి సందర్భంలో దేవుడు కనిపెడతాడు. ఒక ఎగ్జామినేషన్ వాడు, పరీక్ష. నువ్వేం చేస్తావు అని చూస్తాడు. ఆ లోతు తీసుకుంటే తీసుకొని వెళ్ళి వదిలేసాడు. కానీ మనోడికి తెలియదు అక్కడ జీ స్పాట్ ఉంది. జీ స్పాట్ అంటే అర్థమైంది జిలాజికల్ స్పాట్. అంటే జిలాజికల్ స్పాట్ అంటే అర్థమైంది పలకాలు. ఎన్ని పలకలు ఉన్నాయి? ప్రపంచం 7 పలకలు ఉన్నాయి. ఆ 7 పలకలు ఏమవుతాయి, కొన్ని లక్షల కిలోమీటర్లు. అరేబియన్ పలక, ఇండోనేషియన్ పలక, అరేబియన్ పలక, పాక్ పలక అని అలాగనే అనేక పలకలు ఉన్నాయి. ఈ పలకలు ఏముందంటే 2 పలకలు కలిసిన చోట భూకంపం వచ్చింది. 40 years ఒకసారి భూకంపం వచ్చింది. ఆ భూకంపం కేంద్రం ఉంది అక్కడ. అలాగే మన గుజరాత్లో ఉంది జీ స్పాట్, అలా నేపాల్లో ఉంది. నేపాల్ భూకంపం వచ్చింది. కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే ఆ శ్రేష్టమైన భూభాగాన్ని తీసుకున్నాడు. వెంటనే దేవుడు రెస్పాండ్ అయ్యాడు. అబ్రహాం పిలిచాడు, చూడ ఒకసారి అన్నాడు. ఏం చూశాడు? తూర్పు వైపున వెనకాల ఏముంది, పడమర, దక్షిణ, అలాగే ఉత్తర 4 దిక్కులు చూశాడు. 4 అనే సంఖ్య ఏంటి? మానవునికి సంఖ్య. 4 అనే సంఖ్య మానవుడు. అంటే మానవుడు ఏం చేయాలంటే 4 వైపులు స్ప్రెడ్ అవ్వాలి. అందుకని మీకు ప్రత్యక్ష గుడారంలో 4 ద్వారాలు ఉంటాయి, 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలకి ఒకటే ద్వారం. అంటే అర్థమైందంటే ప్రపంచమంతా అందరూ కలిసి అన్ని వైపుల నుంచి దేవుని మార్గంలో రావాలని ప్రత్యక్ష గుడారంలో 4 స్తంభాలుగా గుర్తుంది. ఆ 4 స్తంభాలకి ఏమంటే తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళు ఏమంటే మేకులకి దిగబడి ఉంటాయి. ఆ మేకులు అంటే ఇతర మేకు దేనికి తుప్పు పట్టదు. యేసుప్రభు కొట్టిన మేకులు ఇప్పుడు తుప్పు పట్టి ఉన్నాయి. ఇంటర్నెట్లో చూడండి, తుప్పు పట్టి మెలికి తిరిగి ఉన్నాయి యేసుప్రభు కొట్టిన మేకులు. కానీ ఇత్తడి మేకులు వెలుక జరగవు, ఎందుకంటే ఇత్తడి అనేది తుప్పు పట్టదు. అలాంటి అంటే అర్థమైందంటే తాడు, ఆ తాడులో ఏంటంటే వాక్యం ఉంది. ఎందుకంటే ఆ తాడు 3 రంగులు ఉన్నాయి, నీలవర్ణము, ధూమ్రవర్ణము, రక్తవర్ణము. నీలవర్ణము వాక్యానికి సాదృశ్యం, ధూమ్రవర్ణం వచ్చేసి రాజు యొక్క డ్రెస్ కోడ్, అలానే ఎరుపు రంగు వచ్చేసి యాజకుని యొక్క డ్రెస్ కోడ్. యాజకుడు ఎవరంటే యేసుప్రభు, రాజు ఎవరంటే యేసుప్రభు, అలానే వాక్యం ఎవరంటే యేసుప్రభువే. కాబట్టి 3 తాళ్ళు, 3 రంగులటువంటి తాడు ఆ మేకు దిగ్గొట్టినప్పుడు ఆ మేకు ఏమైందంటే దిగిన మేకు పైకి రాదు. ఎందుకంటే అంత బలంగా దిగ్గొట్టాలి. ఎందుకంటే లూజుకుందనుకో ఆటోమేటిక్గా తాళ్ళు లూజ్ అవుతాయి,
అలాగనే ఆ యొక్క 4 స్తంభాలు కూడా లూజ్ అయి పడిపోతాయి. అంటే అర్థం ఏంటంటే వాక్యం ఎప్పుడైతే మేకులాగా దిగబడుతుందో మరలా ఎనికి రాకుండా ఉండాలి. వాక్యం అంటే ఇది, దాని యొక్క మీనింగ్. దానికోసం ఎన్ని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ హెబ్రోనులో ప్రజెంట్ మక్సేలా గుహ దగ్గర ఆ గుహ ఇప్పుడు ఏమైందంటే దాని మీద మసీదు కట్టారు. లోపల ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంటర్నెట్ మీకు ఈరోజు వీడియో ఫార్మాట్లో చూడండి ఈ గుహలు ఎలాగ ఉన్నాయో. ఇప్పుడు ఆ గుహలు అలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది యాత్రా స్థలంగా మారింది. ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్తే, అండర్ గ్రౌండ్లోకి వెళ్తే ఆ గుహలో ఈ యొక్క అబ్రహాం యొక్క సమాధి, శారా సమాధి, అలాగని యాకోబు, రాహేలు, యేసేపు అందరి సమాధులు అక్కడే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గమనించండి, దేవుడు ఏమన్నాడు, నీకు కనాను దేశం ఇస్తున్నాడు. కనాను దేశం వచ్చిన తర్వాత పక్కన పెట్టండి సమాధి వచ్చింది అబ్రహాంకి. అర్థమైందా? ఏమొచ్చింది అక్కడ? సమాధి వచ్చింది. సమాధికి స్థలంగా ఉన్నాడు. ఎంత పెట్టుకున్నాడు? 400 షెకెళ్ళు పెట్టుకున్నాడు. 400 వెండి నాణాలు. 400 వెండి నాణాలు. అక్కడ వెండి నాణాలు ఏమంటే షెకెల్ అంటారు. షెకెల్ అంటే ఇప్పుడు అదే దేశానికి ఇప్పుడు కరెన్సీ కూడా అదే. ఒక ప్రపంచంలో ఒక కరెన్సీ మారకుండా ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి కరెన్సీ పేరు ఆ దేశానికి షెకెల్. అదే షిల్లాంగ్స్, షెకెల్స్ అంటారు. కాబట్టి ఈ విధంగా 400 వెండి నాణాలతో హైయెస్ట్ అమౌంట్ పెట్టి కొన్నారు అబ్రహాం. అలాగే దావీదు కూడా పొలాన్ని ఊరకు కొనలా. ఎంత కాస్ట్ చెప్పు అని ఉచితంగా ఇస్తానంటే ఒప్పుకోలేదు. అంటే మనోళ్ళు ఏంటంటే ఉచితంగా అని అడుగుతారు, కానీ బైబిల్ అక్కడ ఉచితంగా ఉన్నట్టుగా లేదు. ఆఖరికి యేసు ప్రభు కూడా క్రయధనంగా మారాడు. అలాగని ఎన్ని కూడా చూస్తే మనం దేవుని వాక్యాల్లో ఉన్నామంటే వాక్యంలో ఉన్నట్టుగా ఉంటాం కానీ ఉండం. దాన్ని ఏమంటారంటే మిశ్రమ ఆరాధన అంటారు. కాబట్టి ఇలాంటి స్థితి మనకు రాకూడదు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? గెరార్ అనే ప్రాంతం. గెరారులు ఎవరున్నారంటే మరి అబీమెలెకు అన్నాడు. అబీమెలెకు అనే ఆయన దగ్గరికి శారాని ఏం చేశాడు? చెల్లెల్ని పరిచయం చేసుకున్నాడు. మరి చెల్లెల్ని ఎందుకు వివాహం చేసుకున్నాడు? వరుసగా చెల్లెలు వాస్తవంగా ఆ దినాల్లో తక్కువ మంది అమ్మాయిలు అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దూర బంధువుల్లో చేసుకోరు, దగ్గరైన వాళ్ళు చేసుకుంటారు, సంఖ్య తక్కువగా చేసుకున్నారు. మరి వివాహం ఇప్పుడు కట్టడైందంటే సంఖ్య పెరిగినప్పుడు లేవీకాండంలో నియమ నిబంధనలు పెట్టాడు దేవుడు. కట్టడి ఎక్కడ చేసిన వివాహానికి? అక్కడ జరిగింది వివాహానికి కట్టడి. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కడ వచ్చాయి? లేవీకాండంలో. అక్కడ నుంచి బెహర్షిబా అంటే అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒప్పందం చేసుకుని 7 బావులు, ఆ 7 బావులకి అర్థం సాక్ష్యబావి. బెహర్షిబా అంటే అర్థం సాక్ష్యబావి. ఆ సాక్ష్యబావి దగ్గర నిబంధన పెట్టుకున్నాడు అబీమెలెకును అబ్రహాము. ఇది వాళ్ళ ప్రయాణంలో అంటే అంశాలు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు. ఈ యొక్క శారాని ఏం చేస్తారంటే రావణాసురుడు అనే వ్యక్తిగా అబీమెలెకుని వర్ణించారు. అంటే లంక, ఆ ప్రాంతం నిజంగా లంకగా ఉండిద్ది ప్రజెంట్ ఇప్పుడు కూడా. అలానే శారాని తీసుకొచ్చి సీతగా మార్చారు, అబ్రహాంని రాముడుగా మార్చి సొలొమోను రాసిన పరమగీతాన్ని తీసుకొని రామాయణంగా మార్చారు. ఇదంతా కూడా ఈ ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా ఒకరోజు దాని మీద ఒక ప్రసంగం చేద్దాం. ఏంటి ఇవన్నీ కూడా ఎలాగొచ్చింది ఏంటి అనేది. తర్వాత కనాన్. వాస్తవంగా దేవుడు ఏం చేశారు? కనానుని ఇస్తాను. అసలు కనాన్ ఏంటి? కనాన్ యొక్క జీవితం ఏంటి? కనాన్ ఎవరంటే షేము, హాము, ఏపేతు వాళ్ళ మధ్య హాము కుమారులు కనాను. వాస్తవంగా హాముకి 4 కుమారులు ఉన్నారు. 4 కుమారులు కనాను ఒకడు. విచిత్రంగా నోవా కనాన్ని ఎందుకు చెప్పించాడు? కారణం ఏంటి? అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎందుకు చెప్పించాడు, ఎస్పెషల్లీ కనాను ఎందుకు చెప్పించాడు? కనాను దేశంలో ఉన్నటువంటి భయంకరమైన ఆ యొక్క అశ్లీలమైనటువంటి బొమ్మలు ఆ యొక్క గొల్ల మీద ఉంటాయి. అదే బొమ్మలు ఈరోజు ఎల్లోరా అజంతా గుహల్లోకి అదే యొక్క స్ట్రక్చర్ వచ్చింది. ఎలాగొచ్చి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం గమనించి మరి ముగిద్దాం. ఎందుకంటే ఎన్ని సామాన్యమైన సబ్జెక్ట్స్ అవి. ఆదికాండం 50 అధ్యాయాలు చదవాలంటే ఒక పెద్ద చరిత్ర. దాంట్లో సైన్స్, సోషల్, అలాంటి టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, అన్ని విషయాలు, బిగ్ బ్యాంగ్ థియరీ అన్నీ ఉంటాయి ఆదికాండంలో. అందుకని నిగూఢంగా ఒక ఆదికాండం, ప్రకటన గ్రంథం చదివితే 90% మనం దేవుని ఎలా నడవాలో తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ముందుకెళ్దాం. మరి ప్రార్థించండి సమయం కోసం. అలాగే మీరు కూడా అనేక విషయాలు నేర్చుకోవడం కోసం ఆదివారం ప్రతి సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు జరిగే ఈ యొక్క బైబుల్ సబ్జెక్ట్స్ మీద. ఇది కేవలం బైబుల్ కాలేజ్ కాదు, కేవలం దీని ఫీజులు ఉండవు, ఏముండవు ఇక్కడ. అలాగే డినామినేషన్ సంబంధం లేదు. నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం కోసం మీరు ప్రయత్నించి మరి ప్రార్థించండి. అలాగే మమ్మల్ని బలపరచండి. మాతో ఉన్న కూడా వాళ్ళ యొక్క పరిచర్యలో వాళ్ళు వేగంగా వెళ్ళడానికి అనేక ప్రాంతాల్లో వెదజల్లటం కోసం ప్రార్థించండి. ప్రార్థన. మహిమగల రాజ్య వందనాలు చెల్లిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చెప్పబడిన అంశంలో అబ్రహాం యొక్క ప్రయాణంలో మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాం. వాటిని ఇంకా మేము వివరంగా తెలుసుకోవడం సహాయం చేయండి, కృప చూపించండి. మా మీద మీ ఆత్మను కుమ్మరించండి, కృపలో నడిపించండి, భద్రపరచండి. వినుచున్న వారిని ప్రేరేపించండి. అనేక మందిని ఈ వర్తమానం కోసం ఎదుగుతున్న వారిని మీ కృపలో వదిలి చేయండి. వారి జీవితంలో తండ్రి గొప్ప ఆధిక్యత నడిపించండి. అన్ని విషయంలో తండ్రి
వారిని గొప్ప జనాంగంగా మార్చండి. మీ రాజ్యంలో వారసులుగా, అలాగే తండ్రి మా జీవితంలో మేమందరం కలిసి తెలుసుకోవాల్సిన విషయాల్లో తండ్రి అనేక శోధనలు పడ్డాము. ఈసారి పడకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నడిపించి భద్రపరచమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. వివరములకు, ప్రార్థన అవసరత కొరకు, యవనస్తుల పరిచర్య కొరకు, ప్రత్యేక బైబిల్ సెమినార్ల కొరకు, బహిరంగ సభల కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978310668. సెల్ నంబర్ 8978310668.